గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల రజనీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర హడావుడి చేసి రాళ్లు రువ్వారు. మంత్రి కార్యాలయంలోకి దూసుకు వెళ్లిన జనసేన టీడీపీ గూండాలు అద్దాలను ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చింపేశారు. కొత్త ఏడాదిని పురస్కరించుకొని కార్యాలయం ప్రారంభానికి ఏర్పాటు చేశారు మంత్రి విడుదల రజనీ. అయితే అర్ధరాత్రి టీడీపీ గూండాలు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపటి క్రితం ఘటనా స్థలానికి వచ్చిన విడుదల రజనీ ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించారు. జరిగిన ఘటనపై కార్యకర్తలను పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటమి భయంతోనే టీడీపీ జనసేన కార్యకర్తలు తన కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించారు మంత్రి విడుదల రజనీ. బీసీలను మళ్లీ మోసం చేయడానికే చంద్రబాబు జై హో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్న మంత్రి విడుదల రానున్న ఎన్నికల్లో గుంటూరు వెస్ట్తో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ పేరుతో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు బరితెగించారు. మంత్రి విడుదల రజనీ కార్యాలయం పైన దాడి చేశారు. మనతో మంత్రి విడుదల రజనీ ఉన్నారు. మేడం, ఈ దాడిని ఎలా చూస్తారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలవబోతుంది అనే ఏదైతే ఒక పాజిటివిటీ, ఏదైతే ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉందో, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తా వాళ్ళు ఏమాత్రం కూడా ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక పూర్తిగా కూడా టీడీపీ వాళ్ళు ప్రజల్లో ఉనికి కోల్పోయి ఓటమి భయంతో మరి నిన్న మా పార్టీ ఆఫీస్ మీద ఈ రాళ్ళేసి ఈ విధమైనటువంటి దాడికి వాళ్ళు ఎలా దిగారో మనం చూస్తూ ఉన్నాము. మనం గతంలో చూసుకున్నట్టయితే టీడీపీ ఇక్కడ 2 సార్లు గెలిచినప్పటికీ కూడా ఏమాత్రం కూడా డెవలప్మెంట్ కానీ ఏమాత్రం కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఏదో గెలిచామన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి గుంటూరు వెస్ట్లోనే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వ హయాంలో మేము అధికారంలోకి వచ్చాక ఇప్పటికి చూస్తున్నట్టయితే దాదాపు మ్యాక్సిమం రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ అండ్ కావాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద చాలా చక్కగా ఒక మోస్తారుగా మంచి డెవలప్మెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రజల్లోంచే ఇది వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జగనన్న పాలనలో ఈరోజు మంచి డెవలప్మెంట్ అనేది గుంటూరు వెస్ట్ నోచుకుంది. నారా లోకేష్ జై హో బీసీ అని చెప్తూ ఉన్నారు. మరోవైపు బీసీ మహిళ కార్యాలయం పైన దాడి చేయటం, బెదిరించడం ఎలా చూస్తారు? మరి ఈరోజు ఈ గుంటూరు వెస్ట్లో ఏదైతే వాళ్ళ కంచుకోవటాన్ని వాళ్ళు భావించుకొని ఊహించుకుంటా ఉంటారో, మరి ఇలాంటి చోట ఒక బీసీ మహిళలను నన్ను నియమిస్తే నేను వచ్చి 4 రోజులు అయింది. ఈ రోజు సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకుని అఫీషియల్గా నేను పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే నా మీద కేవలం ఇది ఒక బీసీ మహిళ మీద చేస్తున్నటువంటి దాడి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేస్తే వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటో మనకు తెలియదు. మరి ఈ రకంగా మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తూ కేవలము ఓటమి భయముతోనే ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ బీసీలకు చేసింది ఏం లేదు. ఇంకా కూడా వాళ్ళు ముందుకు వచ్చి చెప్పే మాయమాటలు ఎవరైనా ఉంటే కూడా బీసీలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగనన్నకు మద్దతుగా ఉన్నారు. మీ ఆఫీస్ పైన దాడి జరిగింది అని తెలియగానే పెద్ద ఎత్తున మీకు సంఘీభావం తెలియడానికి ప్రజలంతా తరలి వస్తున్నారు. క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఒక రౌడీ నేచరు, ఇలాంటి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్, ఏదైతే ఒక వాళ్ళు ప్రజల్ని ఏదో భయప్రాంతులకు గురి చేసే యాటిట్యూడ్, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మాది ఇలాంటి యాటిట్యూడ్ కాదు. మాకేందంటే ప్రజలకు చేరువై వాళ్ళకు మంచి చేసి, మంచి ద్వారా వాళ్ళ మనసులో ప్రేమ పొందే యాటిట్యూడ్ మాది. వాళ్ళ నుంచి ఎఫెక్షన్ రావాలి, వాళ్ళ నుంచి మనకంటూ స్పేస్ ఉండాలి, వాళ్ళ యాక్సెప్టెన్స్ ప్రజల నుంచి, ప్రజాక్షేత్రం నుంచి రావాలి. వీళ్ళు మరి ఈ విధంగా చేస్తే మరి వాళ్ళకి ఏమొస్తుందో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ మేము మీతో ఉన్నాము అమ్మ, మనమేమి అధైర్యపడాల్సినటువంటి ఇది లేదు అని చెప్పి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలుపుతూ, ధైర్యాన్ని ఇస్తూ, మనం ఇంకా ఎన్ని దాడులైనా సరే మనం కలిసికట్టుగా పోరాడదామని చెప్పి మెసేజ్ని అందరూ కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మాకు తోడుగా ఉన్నారు. ఖచ్చితంగా ఇదే కాదు, ఇంకేం చేసుకున్నా కూడా మేమేం భయపడం, మేమేం బెదరము. ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి.
ఏదైనా ఉంటే డెవలప్మెంట్ చేయండి, ఏదైనా ఉంటే వెల్ఫేర్ ఏదైనా ఉంటే చేయండి, కానీ ఇలాంటివేవి పప్పులేవి కూడా ఉడకవు అని చెప్పి వాళ్ళకి సూటిగా చెప్తా ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి దాడులు చేస్తున్నారు. లాస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపినప్పుడు మోదుగులకు సంబంధించిన వెహికల్స్ పగలగొట్టారు. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది, మీ ఆఫీస్ మీద దాడులు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దాడులు చేయటమే తెలుగుదేశం పార్టీ ఒక కామన్ పాయింట్గా పెట్టుకుంది. ఎలా ఎదుర్కొంటారు? గుంటూరు అన్న ఇక్కడ ప్రజలందరూ చాలా పీస్ఫుల్, చాలా కామ్ గోయింగ్ ఉన్నటువంటి ప్రజలు, మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎమినెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, రకరకాల వాళ్ళు ఒక పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కలవడబడినటువంటి వాళ్ళు. మరి ఇలాంటి దాడులు, మరి ఇలాంటి కల్చర్ అయితే ఇక్కడ లేదు. మరి పదే టీడీపీ మరి వాళ్ళ ఓటం భయంతో ఏదో భయపెట్టి ఏదో దాడులు చేసి ఏదో ప్రజల మన్నలను గెలుచుకుందామంటే ఇది అయ్యే పరిస్థితి కాదు. ఖచ్చితంగా ప్రజలు అన్నీ చూస్తున్నారు. సరైన రోజులు వచ్చే ఎన్నికల్లో సరైన పద్ధతిలో మరి వీళ్లకు ఒక ఖచ్చితంగా ఒక సరైన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇది టీడీపీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఖచ్చితంగా తన కార్యాలయం పైన దాడి చేయడం వెనుక ఖచ్చితంగా కుట్ర ఉంది. ఒక పథకం ప్రకారమే తన కార్యాలయం పైన దాడి చేశారు. మీ బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదని మంత్రి విడుదల రజని హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.